గుడ్ మార్నింగ్. నా పేరు టి.ఎల్.ఎన్. విజయవర్ధిని. నేను సెయింట్ పీటర్ పాల్ లూథరన్ చర్చ్ నెల్లూరు నుంచి వచ్చాను. ఈ రోజు మన థీమ్ ఆత్మఫలం. వాక్యం చదువుతున్నాను. ఆత్మఫలం ఏమనగా చూడండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇది అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. సరే, అయితే మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 ఆత్మఫలాలు ఉన్నాయి. సరే, ఈ 9 ఆత్మఫలాలు మనం ఆత్మఫలాలు కాదు, ఈ ఆత్మఫలంలో ఈ అన్ని కూడా కాంపోనెంట్స్ అన్నమాట. సరే, వాటిని ఇప్పుడు మనం అరేంజ్ చేద్దాం. చూడండి, ఇది ఒక ఫ్రూట్ లో ఒక భాగం అన్నమాట. ఒక్కొక్కటి వరుసగా మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటి? ప్రేమ, తర్వాత సంతోషము, తర్వాత సమాధానము, తర్వాత దీర్ఘశాంతము, తర్వాత దయాళుత్వము, తర్వాత మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఆశానిగ్రహం మర్చిపోయి లేదు. చూడండి, ఇప్పుడు గ్యాప్ ఉంది కదా, గ్యాప్ బాగోదు. సో ఈ గ్యాప్ ని ఫుల్ చేయాలి. కానీ సరే, ఓకే, ఈ గ్యాప్ కి సంబంధించిన ఒక చిన్న కథ చెప్పేస్తాను. ఏంటది? ఆశానిగ్రహం. తెలుసు కదా, మనం ఆశ ఇతరుల వాటి పైన, మనకు అవసరం లేని వాటిపైన ఆశపడతాం. సరే, ఒక స్టోరీ చెప్తాం. ఆ స్టోరీలో 2 ఫ్రెండ్స్ ఉన్నారంట, వీణ, వాణి. వీణ అనే అమ్మాయి మిడిల్ క్లాస్ అమ్మాయి. పాపం వాళ్ళ నాన్న ఏమి ఇస్తే అమ్మాయి అదే వాడుకుంటుంది. వాణి మాత్రం చాలా రిచ్ అనమాట. అమ్మాయి చక్కగా రిచ్ వస్తువులు, చాలా కాస్ట్లీ వస్తువులు, మంచి మంచి బట్టలు వేసుకుని వచ్చేది. సరే, ఈ వీణాకి ఏంటంటే వాళ్ళ నాన్న పాపం చూడండి, పెన్ క్యాప్ కూడా లేదు. ఇలాంటి ఓ పెన్ అమ్మాయికి తీసుకొచ్చి ఇచ్చాడు, రాసుకో పాప, నేను ఇంతకు మించి డబ్బులు పెట్టి కొనలేను అని. వాణి ఏం చేసిందంట, వాళ్ళ అంకుల్ అమెరికా నుంచి ఇలాంటి పెన్ తీసుకొచ్చాను. చూడండి, స్టీల్ గా ఉంది కదా, బ్లూ కలర్ లో స్టీల్ గా. చూడండి, ఇలా నొక్కితే లైట్ కూడా వస్తుంది. ఇంకో లైట్. ఓకే, ఈ అమ్మాయి ఏం చేసిందంట, తీసుకొని ఫ్రెండ్స్ కళ్ళల్లో ఇలా ఇలా వేసి అందరిని డిస్టర్బ్ చేస్తుందంట. స్టైల్ గా అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. ఈ పెన్ మా అంకుల్ అమెరికా నుంచి తీసుకొచ్చారు తెలుసా అనేసి పెద్ద స్టైల్ గా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఇలా చూపించడం, మా అంకుల్ అనే స్టైల్ గా మాట్లాడతాడు. చూసేసరికి ఈ వీణాకి ఈ పెన్ను మీద, చూసావా, నాకు లేదు కదా, మరి ఆడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి నాకు కొనేమలేకపోతున్నాడు, ఈ పాత్ర పెద్ద స్టైల్ గా వాళ్ళ అంకుల్ అమెరికా నుంచి పంపించాడు అనేసరికి కొంచెం ఈ పెన్ను మీద వీణాకి ఆశ పుట్టిందంట. ఆశ కదా, ఎలా అయినా సరే ఈ పెన్నుని సొంతం చేసుకోవాలి. పైగా ఈ అమ్మాయి ఏమో మరీ కొంచెం స్టైల్ గా చెప్తుందేమో, పెన్ను నాకే కావాలనుకొని ప్లాన్ వేసిందంటే. ఏం వేసింది? రేపు ఆ అమ్మాయి స్కూల్కి వచ్చి వాష్రూమ్కి వెళ్తుంది కదా, అప్పుడు మనం తీసేసుకుందామని. ఒకటి ఆశపడింది, రెండేం చేసింది, దొంగతనం చెయ్యాలని ప్లాన్ వేస్తుంది. సరే, వెళ్ళింది, ఇంటికి వెళ్ళింది. నెక్స్ట్ డే స్కూల్కి వచ్చారంట. స్కూల్కి వచ్చినప్పుడు ఏమైంది, ఆ పాప వాష్రూమ్కి వెళ్ళింది. ఎవరు? వాణి వాష్రూమ్కి వెళ్ళిందంట. వీణ చిన్నగా క్లాస్ రూమ్లోకి వెళ్ళి పెన్ తీసేసుకుని నాకేం తెలియదు అంటుందంట, అడుగుతుంటే కూడా. సరే, మరి ఈ వాణికి డౌట్ వచ్చింది, వీణ ఉంటది ఈ పని చేసింది, సో ఈ వీణ గురించి నేను టీచర్ కంప్లైంట్ చేస్తానని చెప్పేసి వెళ్ళి, టీచర్ మా పెన్ను వీణ తీసుకుందని నాకు చాలా డౌట్ ఉంది టీచర్ అంటే, అడిగిందంటే టీచరు నాకేం తెలియదు టీచర్ అంటే, ఈ పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర నిలబెట్టారండి. ప్రిన్సిపల్కి వీణ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ అమ్మాయి చక్కగా చెప్పిన మాట వింటది, బాగా చదువుతుంది, హంబుల్ గా ఉండేదంట అమ్మాయి. ఈ వాణి అయితే కొంచెం రిచ్ కాబట్టి హైఫైగా అలా ఉండేది. సరే, ఈ వీణ అడిగిందంట ప్రిన్సిపల్ మేడం, ఏమ్మా వీణ నువ్వు అంత మంచిదే కదా, ఎందుకు మరి పెన్ తీసావని చెప్తుంది, నిజమేనా అంటే, నాకేం తెలియదు టీచర్ అంటే. నాకు భయం వేస్తుంది అనమాట లోపల, దొంగతనం చేసినందుకు. చూసారా, ఒక్క పని చేసినందుకు ఎన్ని వచ్చేసిన ఆశ నిగ్రహించుకోలేకపోయింది, దొంగతనం చేసింది, ఇప్పుడు భయపడదు. ఇంకా ప్రిన్సిపల్ కి కోపం వచ్చేసిందంట, గట్టి తిట్టిందంట. తిట్టేసరికి ఒప్పేసుకుందంట. చిన్నపిల్లలు కదా, ఇన్నోసెంట్. ఒప్పేసుకునేసరికి ప్రిన్సిపల్ పిచ్చి కోపం పటంగా కొట్టిందంట. కొట్టేసరికి అని వీణ ఏం చేసిందంట, నిద్ర లేచి అమ్మో నేను నిద్రపోలో కలగన్నానా, నిజంగానే ప్రిన్సిపల్ కొట్టేశారేమో అనుకున్నాను అని చెప్పేసి
తప్పు మా సండే స్కూల్ టీచర్ కూడా చెప్పారు ఎవరివి మనం ఆశించకూడదని చెప్పేసి. అయినా సరే నేను ఇలా చేశాను, ఎంత తప్పు చేశాను, నేను చాలా తప్పు చేశాను, పాపం చేశానని వెంటనే మోకరించి ప్రార్థన చేసుకుని తన యొక్క కాంపోనెంటరీ ఏంటది ఆశ కదా, ఆశా నిగ్రహం చూడండి. ఇదిగో ఇది కూడా తీసుకొచ్చేసి చక్కగా తన మిగిలిన క్వాలిటీస్ తో కలిపేసింది. చూడండి ఇప్పుడు ఫుల్ గా ఉంది కదా, ఇప్పుడు ఫుల్ గా. సో ఇలా ఒక ఫుల్ ఫ్రూట్ మనకి దేవుడు అనుగ్రహించాడు, ఒక ఫుల్ ఫ్రూట్. ఏంటన్నమాట అది? ఆత్మ అనుగ్రహించే ఫలాలు. ఇవన్నీ కలిపి ఒక ఫలం, ఇవన్నీ కలిపి ఒక ఫలం. చూడండి ఆరెంజ్ అయ్యిందా? సో మనం వాటిని అలా వదిలేసినా కూడా మళ్ళీ అన్ని ఎవరైనా ఎత్తుకుపోవచ్చు. అందుకని మనం ఏం చేసాం, చక్కగా దీన్ని కవర్ చేసేసాం. మనలో ఉండే ఆ కాంపోనెంట్స్, ఆత్మఫలం యొక్క కాంపోనెంట్స్ పోకూడదు అంటే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కాపుదల, రక్షణ ఉండి ఇదిగో ఈ విధంగా ఆరోగ్యంగా ఉండాలి. మరి మన 10వ ఆజ్ఞ చూడండి కదా, నీ పొరుగు అందరు దేన్నైనా నువ్వు ఆశించకూడదు. ఓకేనా? ఈ గంటతో వాక్యం నేర్చుకో రేపు. థ్యాంక్ యూ.